వైసీపీ తమ యాక్టివిటీస్ని ఇక కాస్తంత వేగం పెంచబోతోంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామస్థాయి కమిటీలు వేయాలి అనేది పూర్తిగా జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ అధ్యక్షులకు కొన్ని బాధ్యతలు అయితే అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్ 20వ తేదీకి ఒక డెడ్ లైన్ అయితే విధించింది వైసీపీ. నవంబర్ 20 నాటికి కమిటీలన్నీ పూర్తయిపోవాలట. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అయితే ఈ అనుబంధ విభాగాలు ఎవరైతే ఉంటాయో కోఆర్డినేషన్ ఇవందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల, వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర కార్యదర్శులు మొత్తం వీళ్ళందరితో మాట్లాడారు. మైక్రో లెవెల్ ప్లానింగ్ మొక్కుబడిగా కాకుండా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి అనేది ఆయన సూచించారు. ప్రధానంగా ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి కూడా ఒక పైలట్ ప్రాజెక్టుగా గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు. ఇదే రీతిలో అన్ని నియోజకవర్గాల్లో కమిటీల నిర్మాణం వేగవంతంగా నిర్వహించాలి అనేది ఇందుకు సంబంధించి కీలక సూచనలు చేశారు. పని చేయాలనుకునే వారిని అందరినీ గుర్తించి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. తొలుత గ్రామం, తర్వాత మండలం, ఆ తర్వాత నియోజకవర్గం, ఇలాగా నెట్వర్క్ రూపొందించాలి. ఒక్కో నియోజకవర్గం నుంచి 8,000 మందిని ఈ సిస్టంలోకి తీసుకురావాలి. నవంబర్ 20 నాటికల్లా ఈ ప్రక్రియ పూర్తయిపోవాలి. ఇలా పూర్తి చేసి జగన్ చెప్పినట్లు సంక్రాంతికి అందరికీ పార్టీ గుర్తింపు కార్డులు అయితే అందజేయాలి. అన్ని స్థాయిల నాయకత్వం సమన్వయంతో పనిచేయాలి. ఇందుకు అవసరమైన వర్క్షాపులు కూడా ఏర్పాటు చేయాలి. పార్టీ, ఐటీ, సోషల్ మీడియా వింగ్స్ సహకారం తీసుకొని మండల స్థాయిలో 15, గ్రామ స్థాయిలో 7 కమిటీల నియామకం అయితే జరగాలి. ఇది నిజంగా వైసీపీ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, వైసీపీ కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి చక్కటి అవకాశం అనేది ఆ పార్టీ చెబుతున్నమాట వైసీపీ నుంచి. ఎందుకంటే వీళ్ళందరూ ఈ కమిటీల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని చేర్చుకుంటారు. అదే నేపథ్యంలో ఈ కమిటీల యాక్టివిటీని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ఇక పార్టీ తీసుకునే నిర్ణయాలు, ఒక పార్టీ ప్రణాళికాబద్ధంగా ఎలా ముందుకు నడిపించాలి అనే దానికి సంబంధించి కూడా వీళ్ళది మేజర్ పార్ట్ అవుతుంది త్వరలో. అందుకే నవంబర్ 20 నాటికి డెడ్ లైన్ విధించారు. నవంబర్ 20 నాటికి గ్రామ కమిటీలన్నీ పూర్తయిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు.